హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకొందుము. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు విశ్వసించినప్పుడు ఏ వాగ్దానాలు అయితే నీ జీవితంలో దేవుడు చేశాడో ఖచ్చితంగా వాటన్నిటినీ నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. దేవుడు నమ్మకస్తుడు. నువ్వు అనుకుంటున్నావా, ప్రస్తుతం నా పరిస్థితిని బట్టి దేవుడు చెప్పిన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్తలేవు, దేవుడు చెప్పిన వాగ్దానాలు నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేరడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నాకు ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఆ ఉద్యోగ విషయమైన వాగ్దానం నెరవేరట్లేదు. నాకు దేవుడు వివాహం జరిగిస్తానని నాకు వాగ్దానం చేస్తాడు, ఆ విషయంలో ఆయన ఒక కార్యం జరగట్లేదు. నా కుటుంబాన్ని మారుస్తానని అన్నాడు, కానీ ఆ విషయంలో కూడా ఆ కార్యం జరగట్లేదని నువ్వు అనుకుని ఉంటుంటే దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చూడండి, దేవుడు బైబిల్ సెలవిస్తుంది, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. దేవుడు ఎప్పుడు అబద్ధమాడు, మనుషులు అబద్ధాలు ఆడతారు, కానీ దేవుడు ఒక్కసారి సెలవిస్తే, దేవుడు ఒక్కసారి మాటిస్తే, దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలడు. దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క శక్తి. ఈరోజు ప్రభు మీ జీవితంలో ఎలాంటి వాగ్దానం చేశాడు? ఒకవేళ ఆయన నేను స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు, యూ డోంట్ నీడ్ టు వరీ. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఆ యొక్క వాక్కును స్థిరపరచబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. ఆయన నీ పక్షమున కార్యం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆయన నమ్మదగిన దేవుడు. గాడ్ బ్లెస్ యూ. యొక్క ప్రవచన వాక్కును మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక.